హలో మై డియర్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని నేను ఎప్పుడు దేవుని ప్రార్థిస్తాను. సో నేనైతే బాగున్నాను. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు వాల్తేర హాష్ని అక్క మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. మరి నా వీడియో అయితే మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. సో నా వీడియో చాలా వరకు వెళ్తుందో మీరైతే నాకు కామెంట్ అయితే చేయట్లేదు సిస్టర్స్. ఎందుకు చేయట్లేదు అనేది అది కూడా నాకు పెట్టండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకుంటాను కదా. మరి చెల్లికి ఆ మాత్రం చెప్పకపోతే ఎలా? సో నేనైతే మూరి మిక్చర్ చేద్దామని మీ అందరికీ మూరి మిక్చర్ ఎలా తయారు చేయాలో చెప్పడానికైతే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఆనియన్స్, టమాటీ చూసారు కదా, చాలా చిన్నగా కట్ చేసుకొని బాగా కలపాలి. ఇది ఏంటి కారం పూస వేసుకొని అది అయితే బాగా పిసక్కూడదండి, కలపాలి, నార్మల్గా కలపాలి. ఎందుకంటే బూంది ముక్కలు అయిపోతే చాలా చండాలంగా ఉంటుంది. సో కారం ఉప్పు అంటారా, ఎవరికి సరిపడినంత వాళ్ళైతే వేసుకోండి. నేనైతే కారం ఎక్కువ వేసుకుంటాను. సో మీరు సరిపడినంత మీరు వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. సో కొత్తిమీర అయితే నా దగ్గర లేదండి. సో మీ అందరూ వీడియో కోసం నేను ఇప్పుడే పెడుతున్నాను. సో కొత్తిమీర అయితే ఇంట్లో లేదు, అందుకోసం నేను కొత్తిమీర వేయలేదు. మీరు వేసుకోండి కొత్తిమీర అయితే. అందులో వీలైతే బజ్జీ కూడా వేసుకోండి, బజ్జీలు కూడా వేసుకుని చాలా బాగుంటుంది. సో మూరీలు అయితే నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటాయండి. సో మూరీలు చూసారు కదా, మనకి ఎన్ని కావాలో మనం ఎంత తినాలనుకుంటున్నామో అన్ని మూరీలే వేసుకోండి, ఓకేనా. నేను మూరీలు స్టాక్ ఎందుకు పెట్టుకున్నానంటే, మరి మా ఇంట్లో కిడ్స్ ఉంటారు కదండి, వాళ్ళకి మూరీలు అంటే చాలా, మూరీ మిక్సర్ అంటే చాలా పిచ్చి ప్రాణం అండి. వాళ్ళ కోసం వీక్లీ 2 times అయితే నేను చేస్తాను. స్కూల్ నుంచి రాగాల స్నాక్స్ కింద తింటారు వాళ్ళు. సో నేను అందుకు స్టాక్ పెట్టుకుంటాను. సో మీరు కూడా ఇంట్లో మన బీచ్కి వెళ్ళి మూరీ మిక్సర్ ఇంతేనండి, ఇంతే వేస్తారు, 30 రూపీస్ 40 రూపీస్. అది ఏది కూడా మన నోటికి సరిపోదు. సో మన పిల్లలకు కడుపు కూడా నిండదు. పైగా వాళ్ళు ఏవేవో చేతులు కలిపేసి మళ్ళీ అందులోనే మనం తినే దాంట్లో కలిపి పెట్టేస్తే బాబోయ్ తినలేం, వాంటింగ్స్ వచ్చేలాగా ఉంటుంది. సో నేను అందుకే ఇంకా నేనైతే బీచ్కి వెళ్తే ఏం కూడా తినం మేము. బయట ఫుడ్ అయితే మేము తినమండి. ఇంట్లోనే నేను ఏదైనా ప్రిపేర్ చేసి పిల్లలకు పెడతాను. బయట ఫుడ్ బాగోట్లేదండి. మన హెల్త్ని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారు చెప్పండి? మన మమ్మీలవి మనమే కదా హెల్త్ చూడాలి, పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ. ఇంటికి దీపం ఇల్లాలి అంటారు కదా, మరి మనం దీపాలం కాబట్టి మన మిగతా పిల్లలు, మన హస్బెండ్, మన అత్తమామల ఆరోగ్యం మనమే చూసుకోవాలండి. సో నేనైతే కనుక బాక్స్లో వేసేస్తున్నాను, తినేటని ప్రిపేర్ అయితే అయిపోతున్నాను. నోరైతే ఊరుతుందండి నాకైతే కనుక. సో మీకు చెప్పాలి కదా ఎలా ఉందనేది. సో టేస్ట్ చేస్తున్నాను. తింటుంటే ఉందండి, మజాగా ఉందండి బాబు, సూపరు. నోటికి ఆ పల్లి, ఆ ఆనియన్ తింటే నోటికి భలే తగులుతుందండి. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది మీరు ఒకసారి ట్రై చేయండి. నిజంగా మనం బీచ్లో వెళ్ళి ఆ వేస్ట్ ఫుడ్ తినకన్నా ఇది బెటర్ అండి. సో మీరు తినండి, మీ తర్వాతేనండి ఏదైనా సరే నాకు. మరి మా పిల్లలు చూసారా ఎలా తినేస్తున్నారో, చాలా బాగుంది అంటున్నారు. మా చిన్నోడైతే ప్రాణం అండి మూరి మిక్సర్ అంటే, వాడి కోసం ప్రత్యేకంగా నేనైతే చేస్తాను. నేను చేసే వీడియో అయితే చూసేసరిగా మరి నన్ను సబ్స్క్రైబ్ ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి, కామెంట్ మర్చిపోవద్దు. మరి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.